హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. అదేనండి, కేరళలోని ఫేమస్ వాటర్ ఫాల్ అయిన అదిరపల్లి వాటర్ ఫాల్కి అయితే నేను ఈరోజు వెళ్తున్నాను. మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే నియర్ రైల్వే స్టేషన్ చాలకుడి నుంచి బస్సెస్ అండ్ ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఈ వాటర్ ఫాల్ని లైవ్లో చూడడానికి. మనం అత్రపల్లికి వెళ్ళే ఈ రూట్ అయితే ఫుల్ ఫారెస్ట్ ఏరియా. అక్కడక్కడ కొన్ని వైల్డ్ యానిమల్స్ అయితే ఉంటాయి. మనం వెళ్తుంటే ఇక్కడ ఫుల్ నేచర్ చాలా పాజిటివ్ వైబ్స్ని అయితే ఇస్తుంది. ఫుల్ గ్రీనరీ అండ్ నేచర్ లవర్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత గ్రీనరీయో, ఫుల్ ఫారెస్ట్ ఏరియా, పెద్ద పెద్ద చెట్లు. చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. క్లౌడ్స్ అయితే ఫుల్గా ఆకాశాన్ని కప్పేశాయి. చుట్టూ చెట్లు, చిన్నగా వర్షం. ఫైనల్గా అత్రపల్లి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇలా షాప్స్ ఉన్నాయి. టెడ్డీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ అన్ని కిడ్స్ టాయ్స్ ఉన్నాయి. మనం వాటర్ ఫాల్ని చూడాలి అంటే మనం టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ టికెట్ ప్రైస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. మనం టికెట్ తీసుకొని ఎంట్రన్స్ నుంచి చాలా దూరం అయితే నడవాలి. నాకైతే ఫుల్ స్వెట్ వస్తుంది నడిచి. ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతాయి. ఫేమస్ మూవీ అయిన బాహుబలి షూటింగ్, అలాగే హిందీ మూవీస్ గురు, దిల్సే, సో మెనీ తమిళ్, మలయాళం మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. సాంగ్స్కి ఈ ప్లేస్ అయితే చాలా స్పెషల్ అన్నమాట. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇలాంటి ఫారెస్ట్ ఏరియా ఆర్ హిల్ స్టేషన్స్కి వచ్చినప్పుడు సిగ్నల్స్ అనేవి ఉండవు. బెటర్ టు మెయింటైన్ సమ్ క్యాష్ అండ్ టికెట్స్ కూడా ఆన్లైన్ పేమెంట్ అనేది తీసుకోరు. సో క్యాష్ అయితేనే తీసుకుంటారు. ఫైనల్గా మేమైతే వచ్చేసాము. ఇదేనండి చాలకుడి రివర్. ఇది కిందికి ఫ్లో అవుతుంది. మనం కొంచెం ముందుకు వెళ్తే మనం అప్పర్ వ్యూ అయితే చూడొచ్చు. డౌన్కి వెళ్ళే వ్యూ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. మేము వెళ్ళింది మాన్సూన్లో, ఫుల్ వర్షాలు ఉన్నాయి. సో ఫ్లో ఎక్కువగా ఉందని ఆ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారు. మేము అది చూడలేకపోయాము. చూడండి అందరైతే మంచి మంచి వ్యూ పాయింట్స్ని క్యాప్చర్ చేసి సెల్ఫీస్ అయితే దిగుతున్నారు. సో ఇంకా కొంచెం నడవాలి. ఇక్కడ చాలా మొత్తం తడిగా ఉంది. మెల్లగా నడుచుకొని చూడండి ఫ్లో ఇలా ఉందో. అక్కడ సైడ్ కొండ ఉంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా. పైన క్లౌడ్స్, మొత్తం గ్రీనరీ. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో ఈ వాటర్ ఫాల్ని చూడడానికి. ఫైనల్గా వాటర్ ఫాల్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాను. చూడండి ఫ్లో ఎలా ఉందో, మొత్తం హై లెవెల్లో ఉంది. నేనైతే వీడియోస్ కోసం చాలా తంటాలు పడుతున్నాను ఫ్లో కవర్ చేయడానికి. వీడియోని రివర్స్ మోడ్లో పెట్టి వాటర్ ఫ్లో కాకుండా వాటర్ అప్ ఎలా వెళ్తుందో చూద్దామని రివర్స్ మోడ్లో పెట్టాను.
మనం వాటర్ ఫాల్స్ని చూడాలి అంటే ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే వర్షాకాలంలో అయితే ఫ్లో ఎక్కువగా ఉంటుంది. మనం ఫుల్గా వాటర్ ఫ్లో అయితే చూడొచ్చు, మంచి వ్యూ పాయింట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. సో చూడండి, ఫ్లో కూడా ఎక్కువ ఉంది, వర్షానికి ఇంకా ఫ్లో ఎక్కువ అయిపోతుంది. నార్మల్గా మీరు వేరే సీజన్లో వచ్చుంటే మీరు ఇలాంటి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. నార్మల్గా వేరే సీజన్లో అయితే ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫ్లో అయితే ఎంత ఎక్కువగా ఉందో, మంచి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. వర్షం ఎక్కువ అయ్యే కొద్దీ వాటర్ ఫ్లో స్పీడ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం వర్షాకాలంలో అయితేనే ఇలాంటి మూమెంట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. వర్షం పడుతుందని అందరు రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ పట్టుకొని ఉన్నారు. నేనేం తెచ్చుకోలేదు, సో వర్షంలో ఫుల్గా తడిసిపోయాను. కొన్ని ఫొటోస్ కోసం అని అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఈ వాటర్ ఫ్లో ఈ సీజన్లో రావడం వల్లనే ఇంత మంచి మూమెంట్స్ అయితే నేను క్యాప్చర్ చేయగలను. నార్మల్గా అయితే మనం ఇలాంటివి చూడలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బాయ్.